అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఉన్నటువంటి 80 కోట్ల పైచీలకు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మనకు బియ్యం కావాలన్నా 1000 రూపాయల డబ్బులు కావాలన్నా. ఎందుకంటే బియ్యము ఒక 5 కిలోల బియ్యం మనిషికి 5 కిలోల బియ్యం అంటే ఒక్క కిలోకి 40 రూపాయలు, 5 కిలోలకి 200 రూపాయలు మనిషికి. ఈ 5 కిలోల బియ్యము మనకిస్తే ఒక రేషన్ కార్డు మీద మనం నలుగురం ఉంటే ఎన్ని అవుతాయి? ఇద్దరం ఉంటే 400 అవుతాయి. కానీ 1000 రూపాయలు వేస్తామని మోడీ సర్కారు ఈ అప్డేటు ఏదైతే సివిల్ సప్లైమెంట్ అంటే పౌర సరఫరాల శాఖ నుండి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి అప్డేట్. ఈ అప్డేట్ ఏంటి అంటే బియ్యం కావాలన్నా డబ్బులు కావాలంటే మీరు గీ రూల్స్ ఉంటాయి, గీ డాక్యుమెంట్లు ఉండాలా, గీ పద్ధతులు ఉండాలా, గీ కేటగిరీలు ఉండాలా, ఇలాంటి వారికి మేము డబ్బులు ఇవ్వబోతా ఉన్నాము అని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది కొత్తగా ఇప్పుడే కాదు, మన లోక్సభలో కూడా దీని మీద మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు మనకేం కావాలని మనమే ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇలా నా గురించి నేనే ఆలోచించుకోవాలి, నా గురించి ఇంకోళ్ళు చెప్తే వాళ్ళకి నచ్చది. ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుంది అంటే మీ అభిప్రాయాన్ని చెప్పండి అని ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం ముందట ఈ యొక్క నిబంధన పెట్టింది. మీ అభిప్రాయాన్ని చెప్పుండి, రేషన్ బియ్యం బంద్ చేసి డబ్బులు ఇద్దామా లేకపోతే ఏం చేద్దాము అని ఇప్పుడు ప్రజలను కూడా అడగాలి. కాబట్టి ప్రజల్ని అడుగుతా ఉన్నా, ప్రజలారా మనకు డబ్బులు కావాలన్నా రేషన్ బియ్యం కావాలన్నా ఇక్కడికి ముగింపులా ఆహార భద్రత అంటే కేవలం బియ్యం ఇవ్వడం మాత్రమే కాదు, నాణ్యతమైన ఆహారాన్ని గౌరవప్రదంగా పేదలకు చేరడము, రేషన్ కార్డు నగదు బదిలీ అనేది పారదర్శకతను పెంచే అడుగు. అయితే ఈ విధానం వల్ల పేదలకు మేలు జరుగుతుందా లేదా అనేది క్షేత్రస్థాయి అమలు పైన ఆధారపడి ఉంది. ప్రభుత్వం ఇచ్చే నగదు మీకు నచ్చితే బియ్యం కొనుగోలు చేయడం మంచిదా మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. మన అభిప్రాయాన్ని తెలియజేయాలి. డబ్బులు కావాలన్నా బియ్యం కావాలన్నా అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. బియ్యం తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది, డబ్బులు తీసుకుంటే ఏ రకంగా ఉంటుంది అనే విషయం ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు గుడ్ న్యూస్, నెలకు 1000 రూపాయలు జమ, రేషన్ కార్డు అండ్ క్యాష్. ఇది ఇటీవల కాలంలో రేషన్ కార్డు బియ్యం నాణ్యత మరియు పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న మార్పులపైన సామాన్యుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం 1 కిలో బియ్యము సేకరించి దానిని లబ్ధిదారుడికి అంటే మనకు చేరేసేందుకు దాదాపు 40 రూపాయల వరకు ఖర్చు చేస్తూ ఉందట. అయితే ఈ బియ్యం పంపిణీలో జరుగుతున్న వృధాను అరికట్టేందుకు డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ పైసలు అన్నట్టు, డీబీటీ అంటే నేరుగా నగదు బదిలీ. ఈ పథకం ఒక అద్భుతమైన ప్రయత్నంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది పాస్ అయితే మనకు అద్భుతం అవుతుంది, కానీ ఫెయిల్ అయితే వేరేలా ఉంటుంది. ఈ పథకంలో రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు 1000 రూపాయలు పొందే అవకాశం ఎలా ఉంటుంది, దీనివల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. వాస్తవానికి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా ఏం జరుగుతుందా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలా. టేబుల్ ఆఫ్ కంటెంట్లో ఏముందంటే రేషన్ బియ్యం బదులు నగదు అసలు ప్లాన్ ఏమిటి, రెండోది ముఖ్యమైన గుణకాలు చూపులో నగదు బదిలీ వల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్ళు, అవసరమైన పత్రాలు, తరచూ అడిగే ప్రశ్నలు. ఇలా రేషన్ బియ్యం బదులు నగదు అసలు ప్లాన్ ఏమిటి ఇక్కడ చాలామంది అడిగే ముచ్చట. ప్రభుత్వము గుణకాల ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో కేవలము రవాణా మరియు నిల్వ లోపాల వల్ల 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృధా అయినాయట. ఓన్లీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, మొన్నటి ఏప్రిల్ నుంచి మొన్న అక్టోబర్ వరకు 53,000 టన్నుల ఆహార ధాన్యం వృధా అయినాయి. దీనివల్ల ప్రభుత్వం ఖజానా పైన భారీగా ఆర్థిక భారం పడతా ఉంది. ఈ నష్టాన్ని నివారించడానికి బియ్యం ఇచ్చే బదులు ఆ యొక్క బియ్యానికి అయ్యే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో అంటే బ్యాంకు ఖాతాలో జమ చేయాలనేదే ఈ ప్రతిపాదన వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం.
అలాగే ఒకవేళ ప్రభుత్వము కిలోకు 40 రూపాయల చొప్పున లెక్కిస్తే 5గురు సభ్యులు ఉండి 25 కిలోల బియ్యం పొందే కుటుంబానికి నెలకు 1000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లో జమ అవుతాయి. అంటే 5గురే ఉండాలని కాదు, 3గురున్నా 4గురున్నా ఖచ్చితంగా 1000 రూపాయలు జమ అవుతాయి. మరి మనకు 1000 రూపాయలు జమ కావన్నా లేదంటే ఎట్లా కావాలనే విషయాన్ని కూడా మనకు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన గుణకాలు ఒక చూపులు అంశము వివరాలు. ప్రభుత్వము భరిస్తున్న వ్యయం 1 కిలో బియ్యానికి 40 రూపాయలు సుమారు. ఇక వృధా అవుతున్నటువంటి ధాన్యం 2025లో 53,000 టన్నులు వృధా అయింది. ఆర్థిక నష్టం ఏటా 60 ఇంచుమించు 70,000 కోట్ల రూపాయలు ఈ బియ్యం పంపిణీలో సెంట్రల్ గవర్నమెంట్కు నష్టం జరుగుతూ ఉంది. 70,000 కోట్లు అర్థం చేసుకోవాలి. లబ్ధిదారుల సంఖ్య దేశవ్యాప్తంగా 80 కోట్ల పైమాటే. వాళ్ళు రేషన్ కార్డు ఉన్నోళ్ళు. అంచనా నగదు ఒక కుటుంబానికి నెలకు 1000 రూపాయల వరకు ఇచ్చే వీలు కనబడతా ఉంది. ఇక నగదు బదిలీ వల్ల కలిగే ప్రయోజనాలు. రేషన్ కార్డు నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే కలిగే ప్రధాన లాభాలు ఇవే. ఏంటంటే నాణ్యమైన ఆహారము. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం నాణ్యత సరిగ్గా లేకపోతే ప్రజలు తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట కూడా వేయవచ్చు అని చెప్తా ఉన్నారు. దీన్ని పూర్తిగా తెలుసుకుందాం ఒకసారి ఏంది అనేది. ఇగో నగదు బదిలీ వల్ల కలిగే ప్రయోజనాలు. ఇప్పుడు మనకు రేషన్ కార్డు మీద డబ్బులు ఇస్తే రేషన్ కార్డు నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే కలిగే ప్రధాన లాభాలు ఇవే. నాణ్యమైన ఆహారం. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం నాణ్యత సరిగ్గా లేకపోతే ప్రజలు తమకు నచ్చిన బియ్యాన్ని కొనుక్కోవచ్చు, మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట కూడా. రేషన్ బియ్యము పక్కదారి పట్టడం మరియు నకిలీ రేషన్ కార్డులు ఉంటాయి కదా, రేషన్ కార్డుల ద్వారా జరిగే అక్రమాలను కూడా 100% నివారించవచ్చు. ఆర్థికంగా పొదుపు. రవాణా, ఇక గోడాంల నిర్వహణ మరియు అమాలీల ఖర్చు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి 1000 కోట్లు కూడా ఆదా అవుతాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రజల చేతుల్లోనే ఉంది కాబట్టి నగదు రావడం వల్ల స్థానిక మార్కెట్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా బియ్యం బంద్ చేసి అన్నీ బంద్ చేసి నగదు తీసుకుంటే ఒక మార్కెట్ మాఫియా మోపై ఎవడు దొరికితే వాడు మార్కెట్ పెట్టి మళ్ళా సంకనాకిత్తరేమో అని అంటా ఉన్నారు. ఇది ఆల్రెడీ ఇది అదే ఎదురయ్యే సవాళ్ళు ఇవి. పేదోళ్ళు అన్నం తిననీకి ఎదురయ్యే సవాళ్ళు ఈ ముచ్చట్లు, మామూలు ముచ్చట్లు కావు ఇవి. ఈ పథకానికి కనుక 2 కోణాలు ఉంటాయి. నగదు బదిలీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒకటోది ధరల పెరుగుదలకు. మార్కెట్లో బియ్యం ధరల అకస్మాత్తుగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే నగదు సరిపోకపోవచ్చు కూడా. అంటే బియ్యం బంద్ అయినాయి అనుకో ఆటోమేటిక్గా అట్లా మార్కెట్లో బియ్యంకి రెక్కలు వచ్చేసి పెరిగిపోతాయి. ఇక అదొకటి. రెండోది దుర్వినియోగం. అందిన నగదును ఆహారం కోసం కాకుండా ఇతర అవసరాల ఖర్చులకు లేదా వ్యసనాలకు, అంటే మందుకు దీనికి కానీ సిగరెట్ గుట్కా మట్కాలకు కూడా వాడే ప్రమాదం ఉంది. మూడోది బ్యాంకింగ్ సేవలు. మారుమూల గ్రామాల్లో బ్యాంకులు అందుబాటులో లేకపోవడం వల్ల నగదు విత్డ్రా చేసుకోవడం కూడా కష్టతరం కావచ్చు. వాస్తవానికి చాలా గ్రామాల్లో కాదు, కొన్ని మండలాల్లో కూడా బ్యాంకులు లేవు ఇప్పటికి. అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇక అవసరమైన పత్రాలు. అవసరమైన పత్రాల గురించి మనం చూసుకుంటే ఇక్కడనే ఉన్నది అవసరమైన పత్రాలు. మనము ఈ నగదు బదిలీ అనేవి వచ్చింది అంటే అవసరమైన పత్రాల వివరాలు. ఒకవేళ నగదు బదిలీ విధానం అమలైతే లబ్ధిదారులు ఈ కింద వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. యాక్టివ్ రేషన్ కార్డు ఉండాలి మన దగ్గర, అంటే తెల్ల రేషన్ కార్డు. అందులో ఏపీఎల్ బీపీఎల్ ఏవైనా ఉండొచ్చు, అన్నపూర్ణ కార్డు కూడా ఉండొచ్చు. అట్లనే ఆధార్ కార్డు రేషన్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఎట్లా మరి ఆధార్ కార్డు తోటి రేషన్ కార్డు ఎట్లా లింక్ అయి ఉంటుంది అంటే మనకు రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి, తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా రేషన్ టు ఆధార్ కార్డు లింక్ అయిపోతుంది. భార్యాభర్తలు కదా, పెళ్ళాం మొగోలు లింక్ అయిన మాదిరిగా ఇట్లా. ఇక బ్యాంకు ఖాతా
ఎన్పిసిఐ మ్యాపింగ్ ద్వారా ఆధార్ సీటింగ్ తప్పనిసరి ఉంటుంది. మొబైల్ నంబరు లింకు చేయబడి ఉండాలా. ఏదేనికి ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ ఉందా లేదా, అట్లనే బ్యాంకు టు ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం, ఇది ముగింపు. ఏమంటా ఉన్నారంటే ఇక్కడ నిపుణులు సూచనల ప్రకారము లబ్ధారులు 12-18 నెలల పాటు నగదు లేదా బియ్యము ఎంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఆప్షన్ కల్పించే అవకాశం కూడా ఉంది. 12 అంటే సంవత్సరం, 18 నెలలు అంటే ఇంకా ఎక్కువ. మీరు పైసలు ఎంచుకుంటే మీకు మంచిగా అనిపించింది అనుకో, అదే కొనసాగిస్తారు. లేదు మనం బియ్యం ఎంచుకుంటే బియ్యమే కొనసాగిస్తారు, తర్వాత కూడా మార్చుకోవచ్చు. అది ఆప్షన్లో ఉంది. నెలల పాటు నగదు లేదా బియ్యము ఎంచుకునే వెసులుబాటు ఉంది. ఆప్షన్ కల్పించేది కావచ్చు, అవకాశం ఉంది. ముగింపు, ఆహార భద్రత అంటే కేవలం బియ్యం ఇవ్వడం మాత్రమే కాదు, నాణ్యమైనటువంటి ఆహారాన్ని గౌరవప్రదంగా పేదలకు చేరవేయడము. రేషన్ కార్డు నగదు బదిలీ అనేది పారదర్శకతను పెంచే గొప్ప అడుగు. అయితే ఈ విధానం వల్ల పేదలకు మేలు జరుగుతుందా లేదా అన్నది క్షేత్రస్థాయి అమలుపైన ఆధారపడి ఉంది. ప్రభుత్వం ఇచ్చే నగదుతో మీకు నచ్చిన బియ్యము కొనుగోలు చేయడము మంచిది అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి మిత్రమా. ఎందుకంటే ఇది మన రేషన్ కార్డులకు సంబంధించి, అంటే మన జీవితాలకు సంబంధించి. మనము చంద్రబాబు నాయుడు అయినా రేవంత్ రెడ్డి అయినా, అలాగే మనకు సంబంధించి నరేంద్ర మోడీ అయినా, అమెరికాలో ఉన్న ట్రంప్ అయినా, అన్నము తినకపోతే మాత్రం బతకలేం. కాబట్టి ఇది అన్నానికి సంబంధించిన విషయం కాబట్టి మనం ఆచితూచి అడిగేయాల. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను చెప్తా ఉన్నా, సివిల్ డిపార్ట్మెంట్కు దయచేసి ప్రజల అభిప్రాయాన్ని తీసుకోండి. ప్రజల అభిప్రాయం చాలా ముఖ్యము. తీసుకున్న తర్వాతనే మీరు ఏదైనా విధానాలు కొనసాగించాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.